కేరళలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఘన విజయం కాంగ్రెస్ కూటమి, రెండవ స్థానంలో లెఫ్ట్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ తృతీయ స్థానంలోనే ఉంది. కానీ తిరువనంతపురాన్ని 45 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది, అధికారం మారింది, భారతీయ జనతా పార్టీ చేతికి వెళ్ళింది. తద్వారా భారతీయ జనతా పార్టీ అక్కడ బోని కొట్టింది స్థానిక సంస్థల ఎన్నికలు. తర్వాత మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్సు, ఎన్సీపీ అలాగే శివసేన కూటమిని తుత్తునియలు చేసిందని చెప్పాలి. 2/3 మెజార్టీతో మున్సిపాలిటీల్ని హస్తగతం చేసుకుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని ఉన్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఘన విజయం సాధించింది. అవన్నీ మర్చిపోకముందే గోవాలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. టోటల్గా 32 స్థానాలు ఉంటే 32 స్థానాలు బీజేపీ గెలిస్తే కేవలం 10 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ తుస్సుమంటం అన్నట్టుంది. ఎందుకంటే అక్కడ ఏది నేరుగా ప్రత్యక్ష పోరాటం ఉండేటటువంటిది అక్కడ వీళ్ళిద్దరి మధ్యనే. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్కి కమ్యూనిస్టుకి మధ్య పోరాటంలో బీజేపీ వెళ్ళి పాగా వేసింది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వర్సెస్ దీంట్లో కాంగ్రెస్ ఆళ్ల కూటమిలో అగ్రభాగాన్ని వచ్చింది. బట్ బీజేపీ, షిండే, అజిత్ పవార్లతో పోల్చుకుంటే 4th ప్లేస్కి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో నువ్వా నేనా అన్న పోటీలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. గోవాలో నువ్వా నేనా అన్న పోటీలో దారుణంగా దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ.